తెలంగాణ శాసనసభ సభాపతిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది. శాసనసభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. అనంతరం బాధ్యతలు స్వీకరించిన ఆయన సభా కార్యకలాపాలని నిర్వహించారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంతో ప్రత్యేక గుర్తింపు సాధించిన పోచారం శాసనసభను ఆదర్శవంతంగా నడిపిస్తారని సభ్యులు విశ్వాసం వ్యక్తం చేశారు. Srinivas Reddy to occupy the chair. I am also to request the leader of the house and the floor leaders of all parties to conduct him to the chair. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి శాసన సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శాసనసభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ పోచారం ఎన్నికను ప్రకటించి స్పీకర్ చైర్లో కూర్చోవాలని కోరారు. సీఎం కేసీఆర్, ఈటెల రాజేందర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డిని స్పీకర్ కుర్చీ వద్దకు తీసుకెళ్లి చైర్లో కూర్చోబెట్టారు. అనంతరం స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన పోచారం సభా కార్యకలాపాలు నిర్వహించారు. Very well did the elevation. Thank you. సభాపతిగా ఎన్నికైన పోచారం శ్రీనివాస్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పోచారం రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసిన సీఎం వ్యవసాయ శాఖ మంత్రిగా ఆ రంగం విశేషమైన ప్రగతి సాధించిందని వివరించారు. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించాయని పేర్కొన్నారు. బయట అనేక సభలలో కూడా రైతాంగం ప్రజలు పాల్గొన్న అనేక సభలలో కూడా తమరికి నేను నా ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా పెట్టుకున్న ముద్దు పేరు శ్రీనివాసరెడ్డి గారు లక్ష్మీపుత్రుడు అనే పేరు నేను పెట్టుకున్న అధ్యక్ష. ఆ పెద్దన్న పోచారం గారు లక్ష్మీపుత్రుడు అనే మాట్లాడేది అధ్యక్ష. తమ గురించి నేను ఇక్కడ అన్ని మంచి కార్యక్రమాలు జరిగినాయి, చాలా మంచి ఫలితాలు కూడా వచ్చినాయి, ఇంకా ఫలితాలు రాబోతాయి తప్పకుండా. అది ఈ రాష్ట్ర రైతాంగానికి తద్వారా దేశ రైతాంగానికే దేశ అనేక వ్యవస్థలకు దిక్సూచిగా నిలిచి గొప్ప పేరు సంపాదించడం తప్పకుండా ఆ కీర్తి తమకు దక్కుతుంది. తమ జీవిత చరిత్రలో చెరగని అంకంగా ఆ భాగం ఉంటుందని మనవి చేస్తా ఉన్నది. యాక్చువల్గా తమరి ఇంటి పేరు పోచారం కాదు అధ్యక్ష, తమరి ఇంటి పేరు పరిగే. కానీ తమరు పోచారం శ్రీనివాసరెడ్డిగానే పరిస్థితులు బాగా. వాస్తవానికి తమరి ఇంటి పేరు కాదది, తమ గ్రామం పేరు, తమ స్వగ్రామం పేరు. తమ రాజకీయ ప్రస్థానంలో ఉజ్వలమైన ఘట్టం తమరు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేయటం. నిజానికి రేపు క్యాబినెట్లో తమరు లేకపోవడం కూడా నేను మిస్ అయినట్టు ఫీల్ అవుతాను అధ్యక్ష. ఆ కార్యక్రమాన్ని తీసుకుపోయే మరొక సముద్రం పెట్టి తమ పేరు తప్పకుండా నిలబెట్టే విధంగా కార్యక్రమాలు కొనసాగిస్తాం. అంతకన్నా పెద్ద పదవులు, అంతకన్నా సమున్నతమైన స్థానంలో ప్రజాస్వామ్య పరిరక్షణ వేదికకు అధ్యక్షులుగా ఈరోజు తమరు ఎన్నికయ్యారు. భగవంతుడు తమకు పరిపూర్ణమైన ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇవ్వాలని, తమ కర్తవ్య నిర్వహణలో సంపూర్ణమైన విజయాన్ని తమరు సాధించాలని, నూతన రాష్ట్రం తెలంగాణ శాసనసభ భారతదేశ రాజకీయ వ్యవస్థకే, ప్రజాస్వామ్య వ్యవస్థకే మంచి సాంప్రదాయాలు, కొత్త ధోరణులు తమ పదవీ కాలంలో సాధించాలని, మార్గదర్శకంగా ఈ సభ నిలవాలని, తమ అధ్యక్షత పరిపుష్టమై పరిపూర్ణమై బాగా గొప్ప విజయం సాధించాలని చెప్పి భగవంతుడు తమకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని సంపూర్ణంగా ఇవ్వాలని, తమ కుటుంబ సభ్యులకు కూడా క్షేమంగా చూడాలని చెప్పి మనస్పూర్వకంగా భగవంతుని ప్రార్థిస్తూ తాము అన్నింటా కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాలని మరొకసారి కోరుకుంటూ తమకు హృదయపూర్వకంగా నా పక్షాన, సభ పక్షాన, అందరి పక్షాన కూడా మరొకసారి తమకు అభినందనలు. ఏకగ్రీవానికి సహకరించినటువంటి ప్రతిపక్ష పార్టీలందరికీ కూడా మరొకసారి వినయపూర్వకంగా నమస్కరిస్తూ నేను సెలవు తీసుకున్నా ఉన్నా అధ్యక్ష.
పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నికపై విపక్ష సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. శాసనసభ్యునిగా, మంత్రిగా విశేషమైన సేవలందించిన పోచారం స్పీకర్గా పదవికి వన్నె తెస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల చర్చలతో పాటు అన్ని పక్షాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ సభను ఆదర్శవంతంగా నడిపిస్తారని ఆకాంక్షించారు. ఒక ఎంత పదవి ఉన్నా ఒదిగి ఉండేటువంటి స్వభావం మీదని నేను గత సభ్యుడిగా ఇక్కడ ఉన్నప్పుడు కూడా చూడడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఒక మంచి సాంప్రదాయాలను ఈరోజు తెలంగాణ రాష్ట్ర 2వ సభలో మీరు సభాపతిగా అయింది కాబట్టి మేము ఈరోజు ఇటు ప్రతిపక్ష స్థానంలో ఉన్నాం. కాబట్టి ఈ సభకు ఒక గౌరవాన్ని, సభ్యులను సమదృష్టితో చూసేటువంటి సాంప్రదాయాలను మీరు నెలకొల్పుతారని మేము ఆశిస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే అధికార పక్షం బాధ్యత చేపట్టాలి, ప్రతిపక్షం ప్రజా సమస్యలను ఎత్తి చూపెట్టాలి. మాకు కూడా ఆ రకమైనటువంటి అవకాశాన్ని తమరు కల్పిస్తారని ఆశిస్తున్నాం అధ్యక్ష. రాబోయే 5 సంవత్సరాలు తెలంగాణ మరి శాసనసభ ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితో ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మా అందరి సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష. 6वीं मरतबा आप लेजिस्लेटिव असेंबली के रुकन बने हैं और उसके ऊपर पहली मरतबा जब तेलंगाना के अंदर आप पहली तेलंगाना असेंबली के अंदर आपने बहैसियत वज़ीर ज़राअत के काफ़ी बेहतर अंदाज के अंदर किसानों के लिए काम किया है और आज दूसरी तेलंगाना असेंबली के अंदर यूनानिमसली सब ने आपको अपना स्पीकर मुंतखब किया है और इंशाअल्लाह ताला उम्मीद करता हूं कि आप बेहतरीन अंदाज के अंदर इस हाउस को आज तक इस असेंबली की तारीख के अंदर जितनी अच्छे अंदाज में नहीं चला उतनी अच्छे अंदाज में आप इस हाउस को चलाएंगे, पूरी उम्मीद है आपसे। और मैं आपको और चीफ मिनिस्टर साहब को मुबारकबाद पेश करता हूं और नेक तमन्नाओं का आपको इजहार करता हूं। शुक्रिया। వ్యవసాయ మంత్రిగా పోచారం శ్రీనివాసరెడ్డి హయాంలోనే రాష్ట్రంలో 2వ హరిత విప్లవానికి నాంది పడిందని చెప్పడంలో అతిశయోక్తి లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. నిత్య విద్యార్థిలా అన్ని విషయాలు చేర్చుకునేవారని గుర్తు చేశారు. రాజకీయంగా అపారమైన అనుభవం కలిగిన వ్యక్తి, శుభ పరిణామమని హరీష్ రావు పేర్కొన్నారు. మాకు ఇక్కడ కూర్చున్న చాలా మంది మిత్రులకు కలిగిన విషయం కూడా తమకు తెలిసింది అధ్యక్ష. శాసనసభ సమావేశంలో తమరు ఒక నోట్బుక్ పెట్టుకునేది. శాసనసభ సమావేశం ప్రారంభమయ్యే సందర్భంగా నోట్బుక్ పెట్టుకొని ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రతి ప్రశ్నను లిఖితపూర్వకంగా మీరే స్వయంగా నోట్ చేసుకొని మీ పిఏల మీదనో మీ సెక్రటరీల మీదనో ఆధారపడకుండా మీరే నోట్ చేసుకుని ఒక నిత్య విద్యార్థి మాదిరిగా ఆసక్తిగా మీరు ఆ మొత్తం సెషన్ అయిపోయే వరకు ఆ డైరీని మెయింటైన్ చేసి ప్రతి గణాంకాన్ని కూడా మీ ఫింగర్ టిప్స్లో పెట్టుకొని మీరు సమాధానాలు చెప్పిన పద్ధతి ఏదైతే ఉందో అధ్యక్ష, ఎంత ఆసక్తితో ఎంత ఉత్సాహంతో మీరు శాసనసభలో పాల్గొనేవారో అది మా అందరికీ కూడా ఆదర్శం, స్ఫూర్తిదాయకం అని చెప్పి శాసనసభాపతి పదవిలో తప్పకుండా మీరు రాణిస్తారు. మీ అనుభవం అట్లాంటిది. మీరు రాణించాలని, నిండు జీవితం మీది సంపూర్ణ ఆయురారోగ్యాలతో మీరు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ నా శుభాకాంక్షలు తెలియ. నిజంగా ఈరోజు ఒక ఉద్యమకారుడు, ఈ సభలో అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి. మీరు డీసీసీబీ చైర్మన్గా, 6 సార్లు ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష శాసనసభ్యుడిగా, అధికార పార్టీ శాసనసభ్యుడిగా, వివిధ మంత్రిత్వ శాఖలు నిర్వహించినటువంటి అనుభవం కలిగినటువంటి మంత్రిగా మిమ్మల్ని ఈరోజు మన సభానాయకులు కేసీఆర్ గారు సభాపతిగా ఎంపిక చేయడం అంటే ఒక సరి అయినటువంటి వ్యక్తికి సమున్నతమైనటువంటి గౌరవాన్ని ఈరోజు మీకు లభించింది. దానికి నేను సభానాయకుడికి కూడా హృదయపూర్వకంగా మా అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతకుముందు 2వ రోజు సభ ప్రారంభం కాగానే కూకట్పల్లి ఎమ్మెల్యే శాసనసభ్యునిగా మాధవరం కృష్ణారావు ప్రమాణం చేశారు. అనంతరం స్పీకర్గా ఎన్నికైన పోచారం బాధ్యతలు స్వీకరించారు.